హాయ్ ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ రిలేటెడ్గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏవైతే ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో చూద్దాం అనుకుంటే ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ మీరు incometax.gov.in లాగిన్ అవ్వండి. మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏఐఎస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఏఐఎస్ మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ అని వస్తుంది. ఆ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు 2 స్టేట్మెంట్స్ వస్తాయి. ఒకటి సమ్మరీ స్టేట్మెంట్, ఇంకోటి ఇండివిజువల్. ఆ స్టేట్మెంట్లో ఏవేవి కనిపిస్తాయంటే ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ అయ్యే శాలరీ కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఏవైనా రిఫండ్ అప్లై చేస్తే ఆ రిఫండ్ అమౌంట్ ఎంత పడిందో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే ఎవ్రీ క్వార్టర్లీ మీకు మీ ఎన్నైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత ఇంట్రెస్ట్ పడిందో ఆ ఇంట్రెస్ట్ కూడా మీకు ట్యాక్స్ చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే మీరు షార్ట్ టర్మ్ ఏవైతే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎగ్జిట్ అయితే ఆ వచ్చిన ప్రాఫిట్కి ఎంత ట్యాక్స్ మీరు పే చేయాలో అది కూడా చూపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.